హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరాజ్ అకాడమీ. మనం ఇప్పుడు డిప్లొమా మ్యాథ్స్ ఎంఓలో భాగంగా మ్యాట్రిసెస్ డిస్కస్ చేస్తాను. ఇక్కడ మ్యాట్రిసెస్ నుంచి సుమారుగా మనకి 16 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో ఎంఓలో. అయితే ఇక్కడ మ్యాట్రిసెస్ అంటే చాలా ఈజీ చాప్టర్ అండి. ఇది మీరు చాలా మనసు పెట్టి చేశారంటే చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువగా ఫార్ములాస్ ఇవి ఉండవు. మిగతా చాప్టర్స్ లాగా ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్ లాగా ఎక్కువ ఫార్ములాస్ అంటూ ఉండవు. చాలా ఈజీ చాప్టర్, మనం ఈజీ చేయొచ్చు. అయితే వాట్ ఈజ్ మ్యాట్రిక్స్ అంటే, మ్యాట్రిక్స్ ఈజ్ రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్. రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఒక ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి క్లాస్ 10థ్లోనూ లేదా డిప్లొమాలోనూ మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయి, లాంగ్వేజ్లో ఎన్ని వచ్చాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చాయి అని మార్క్స్ ఇచ్చినప్పుడు వాటిని ఒక ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏరియాగా ఒక మ్యాట్రిక్స్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్లో మనకి ఏదో 12 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో 5 మార్క్స్ వచ్చాయి, అండ్ మ్యాథ్స్లో 20 మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా వచ్చినప్పుడు ఇది ఒక మ్యాట్రిక్స్గా రాస్తాం. ఇది నెంబర్ 1 స్టూడెంట్కి 1, సెకండ్ స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చాయి దాన్ని 5, 6, 8 ఈ విధంగా వచ్చినప్పుడు థర్డ్ స్టూడెంట్కి ఎన్ని వచ్చాయి. ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్ టు ఎంతవరకు కూడా మ్యాట్రిక్స్ రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఒక మ్యాట్రిక్స్గా అంటారు. మ్యాట్రిక్స్ని మన సింప్లిఫికేషన్ స్టాటిస్టిక్స్లో వాడుతుంటారు ఎక్కువైనా. దీన్ని ఈజీగా ఒక ఫంక్షన్ని రిప్రజెంట్ చేయడానికి దీన్ని ఆ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్లో కూడా XYZలో కూడా రాసుకోవచ్చు. అది ఎలా తర్వాత నెక్స్ట్ డిటర్మినెంట్స్లో మనం నేర్చుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్. ఒక రెక్టాంగులర్ ఏరియా కదా ఇది, రెక్టాంగులర్ షేప్, ఒక రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్. దీన్ని రిప్రజెంట్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా కానీ, అంటే ABCDEF GHI ఈ విధంగా స్క్వేర్లో కానీ, లేదంటే ఓపెన్ బ్రాకెట్స్లో కానీ, క్లోజ్డ్ బ్రాకెట్స్లో కానీ, స్క్వేర్ బ్రాకెట్స్లో కానీ మనం చూపిస్తాం. మ్యాట్రిక్స్ని సింబాలిక్గా చూపించాలంటే ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా స్క్వేర్, ఓకేనా, స్క్వేర్లో రాసుకోవచ్చు ఎలిమెంట్స్ని, లేదా క్లోజ్డ్ బ్రాకెట్లో కానీ మనం రాసుకోవచ్చు మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయడానికి. ఓకే, ఇక మ్యాట్రిక్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనకు ఉన్నాయి. అవి ఏంటంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, అలాగే స్క్వేర్ మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేర్చుకోవడం, ప్లస్ కొంత అవగాహన ఉండాలి. ఈ మ్యాట్రిక్స్ బేసిక్స్గా అయిన అవగాహన ఉంటే ప్రాబ్లమ్స్లో వాటి ఎలా ఇచ్చినా కూడా మనం చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అయితే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మ్యాట్రిక్స్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో కానీ క్లోజ్డ్ బ్రాకెట్స్లో చూపిస్తూ ఉన్నాం. దీంట్లో మనం ఎలా చూసామంటే, ఇటువంటి స్క్వేర్ బ్రాకెట్స్లో కొన్ని ఎలిమెంట్స్ పెడతాము, ABCD. ఇక్కడ ఏదో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ABCD అనే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, లేదా 6 ఎలిమెంట్స్ రాయొచ్చు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని రాయించుకోవచ్చు. ఎలా రాయొచ్చు, ABCD N వరకు రాసుకోవచ్చు. అలాగే ఏదో సంథింగ్ A1 B1 C1 D1, లేదా A1 A2 A3 ఎక్సెట్రా AN వరకు రాసుకోవచ్చు. B1 B2 ఎక్సెట్రా BN ఎక్సెట్రా ఇలా రాసుకుని పోతే ఎన్నైనా రాసుకోవచ్చు. ఇందులో C1 C2 C3 ఎక్సెట్రా CN, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. దాని ఆర్డర్ గురించి మనకు ఇంపార్టెంట్. ఎన్నైనా రాయొచ్చు దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ABCD అనే 4 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, దీంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, ABCD అనేవి ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనిని ఆర్డర్ మనం రాయాలి. దీని ఆర్డర్ రాయాలంటే ఎలా రాస్తామంటే, మనకి ఈ హారిజాంటల్ ఎలిమెంట్స్, హారిజాంటల్ అంటే ఇది కదా హారిజాంటల్, వర్టికల్ అంటే కిందగా ఉన్నది, అడ్డంగా ఉన్నది హారిజాంటల్. ఈ హారిజాంటల్ ఎలిమెంట్స్ని రోస్ అంటాం మ్యాట్రిక్స్లో. హారిజాంటల్ ఎలిమెంట్స్ అనుకుంటా, మ్యాట్రిక్స్ లాంగ్వేజ్ ఏంటి రోస్. ఈ వర్టికల్ ఎలిమెంట్స్ AC ఉన్నాయి కదా, ఇవి కాలమ్స్ అంటాం. ఇది ఇంపార్టెంట్, మీకు తెలుసుకోవాల్సింది ఏంటివి ఈ రెండు. అంటే ఈ రెండే కావచ్చు, ఎన్నే కావచ్చు. ఇటువంటి ఎలా ఉన్నాయి, వర్టికల్గా ఉన్నాయి, స్ట్రైట్గా వర్టికల్ ఉన్నాయి కదా. ఈ వర్టికల్ ఉన్న A1 B1 C1 ఎక్సెట్రా ఎలిమెంట్స్ ఏమంటాం మనం, కాలమ్స్గా రిప్రజెంట్ చేసుకుంటాం కదా. కాలమ్స్ మ్యాట్రిక్స్ లాంగ్వేజ్
ఇక్కడ హారిజాంటల్ A1 A2 SFI AN వరకు ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఈ అడ్డంగా ఉన్నవి వీటిని రోస్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దీనిని ఇక్కడ మ్యాట్రిక్స్ చూసినట్లయితే ఎన్ని రోస్ ఉన్నాయి దీనికి? ఏబిసిడిలో ఏబి ఒక రో, సిడి ఒక రో, అంటే 2 రోస్ ఉన్నాయి. 2 ఏసీ ఒక కాలం, బిడి ఒక కాలం, అంటే 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మ్యాట్రిక్స్ విత్ 2x2 ఆర్డర్. మ్యాట్రిక్స్ విత్ 2x2 ఆర్డర్. ఇందులో 2 అనేది ఫస్ట్ 2 రో, సెకండ్ 2 కాలం. ఓకే, మనకి ఈ రో కాలం అనేది తెలిసి ఉండాలి. అప్పుడు మనకి మల్టిప్లికేషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఏదైనా చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఓకే, 2x2 మ్యాట్రిక్స్ అంటే ఆర్డర్ ఎంత? ఇక్కడ 2 × 2 అని చదువు మ్యాట్రిక్స్లో. 2x2 అని చదువుతాం. 2 × 2 అని కదని 2 మల్టిప్లికేషన్ 2 అనుకోకండి. ఆర్డర్ 2x2 అని మ్యాట్రిక్స్ చదువుతాం. మ్యాట్రిక్స్ లాంగ్వేజ్ మీకు ముందుగా ఇంట్రడక్షన్లో మ్యాట్రిక్స్ లాంగ్వేజ్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇక్కడ రోస్ కాలమ్స్ ఇంపార్టెంట్. ఈ రోని నెంబర్ ఆఫ్ రోసే ఫస్ట్. అయితే ఇదే మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ m రోస్ ఉన్నాయి అనుకుంటే ఇది m రోస్ ఉంటే కాలమ్స్ n కాలమ్స్ అంటే m × n. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ని m/n అని సూచించాలనుకోండి. ABCD అప్ టు m వరకు రాసుకుంటే ఇక్కడ ఎలా వచ్చిన తర్వాత ఇందులో కూడా రాసిన తర్వాత m/n అనే మ్యాట్రిక్స్ అని అనుకోండి. ఇప్పుడు m అనేది ఏంటి? రోస్, n అనేది కాలమ్స్. ఓకే, m × n ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్పాను కదా నేను. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఒకటి, స్క్వేర్ మ్యాట్రిక్స్, అలాగే కాలం మ్యాట్రిక్స్, ఓన్లీ కాలం అంటే కాలం మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, అలాగే డయాగ్నల్ మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మన రెక్టాంగిల్ అంటే ఏంటి? లెంగ్త్ బ్రెడ్త్ డిఫరెంట్గా ఉంటాయి. ఇదే విధంగా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో కూడా మనకి ఏంటంటే సింపుల్గా మన రెక్టాంగిల్ ఆల్జీబ్రాలో నేర్చుకుంటాం. రెక్టాంగిల్ జామెట్రీలో రెక్టాంగిల్ అంటే లెంగ్త్ డిఫరెంట్, బ్రెడ్త్ లెంగ్త్ ఒకటి వేరే ఉంటుంది ఏ అనుకుంటే, బ్రెడ్త్ బి అని తీసుకుంటే ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ ఆర్ నాట్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ కాల్డ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 5 6 అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఒక రో, 4 5 6 ఒక రో, అంటే 2. కాలమ్స్ అన్నీ 1 4 ఒక కాలము, 2 5 ఒక కాలం, 3 5 3 6 ఒక కాలం, అంటే 3. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ డిఫరెంట్. నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ నాట్ ఈక్వల్. 2 × 3 2/3 అంటే రోస్ 2 ఉన్నాయి, కాలమ్స్ అన్నీ 3 ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఎ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. అలాగే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. అక్కడ సైడ్స్, ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. కాబట్టి స్క్వేర్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 రాశాను అనుకోండి. ఇక్కడ 1 2 అనేది ఒక రో, 3 4 అనేది ఒక కాలం, అంటే 2 3 4 అనేది ఒక రో, అంటే 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ 1 3 ఒక కాలము, 2 4 ఒక కాలం, అంటే 2/2, అంటే 2/2 మ్యాట్రిక్స్. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలమ్స్ 1 2 3 అనే ఒక ఎలిమెంట్స్ రాసుకున్నాను. ఇలా కూడా రాసుకుంటాం కదా, స్క్వేర్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్, అది కాలం మ్యాట్రిక్స్. అదే రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే 1 2 3 ఇది ఒక రో మాత్రమే ఉన్నది ఇందులో. ఓకేనా, ఆ రోలో ఉన్నది కాబట్టి రో మ్యాట్రిక్స్. ఇది కాలం ఒకటే ఉంది, కాలం మ్యాట్రిక్స్. అలా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్కి డయాగ్నల్ కావాలి అంటే ఎలా రాస్తామంటే, ఒక మ్యాట్రిక్స్కి డయాగ్నల్ కావాలి అంటే
ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఒక డయాగ్నల్ ఎలిమెంట్, అలాగే సెకండ్ రో సెకండ్ కాలం ఒక డయాగ్నల్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ కాలం ఒక డయాగ్నల్ ఎలిమెంట్, అలాగే ఫోర్త్ రో ఫోర్త్ కాలం ఒక డయాగ్నల్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం డయాగ్నల్ ఎలిమెంట్ 1, సెకండ్ రో సెకండ్ కాలం ఇది సెకండ్ రో సెకండ్ కాలం 4 డయాగ్నల్ ఎలిమెంట్స్. ఈ 1 4 ఏంటి డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం థర్డ్ రో థర్డ్ కాలం. ఇక్కడ రెండు ఒకసారి నేను చెప్తా 1 2 3 4 5 6 7 8 9 ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఇదే మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్, ఎందుకంటే 1 2 3 7 8 9 ఒక రో 4 5 6 ఒక రో 1 2 3 ఒక రో అంటే 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ 1 4 5 1 4 7 2 5 8 ఒక కాలము 3 6 9 ఒక కాలము అంటే 3x3 మ్యాట్రిక్స్ MN ఆర్డర్ రాస్తే. దీంట్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇది 1 ఏంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం 5, థర్డ్ రో థర్డ్ కాలం 9. కాబట్టి డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే 1 5 9 ఇవి డయాగ్నల్ ఎలిమెంట్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం ఉంది, మిగతా ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో అయినట్లయితే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 1 ఒక డయాగ్నల్ ఎలిమెంట్ ఉంది, మిగతా జీరో చేసేయండి. ఇక్కడ 0 ఇది 5 నుంచి ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 9. ఇప్పుడు ఇది ఎన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయితే ఇక్కడ ఓన్లీ డయాగ్నల్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం థర్డ్ రో థర్డ్ కాలం డయాగ్నల్స్ మాత్రమే మిగిలే. దీని మిగతా ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో. ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ మాత్రం పక్కగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ తెలియాలి. 3 మార్క్స్ క్వశ్చన్ సింపుల్గా మీకు అడుగుతాడు, ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చి లేదా ఎలా కానీ ఇచ్చి ఫైండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాడు. ఇప్పుడు మన ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సింపుల్ గా మీరు ఒక వర్డ్స్ లో ఫార్ములా రాసి సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇది ఒక మ్యాట్రిక్స్ ఏ అనుకుంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఎంత అవుతుందంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అంటే ఎలా ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ TRA ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. దీని ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ 5 ప్లస్ 9 అంటే సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ప్లస్ 5 ప్లస్ 9. దీనికి కూడా ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి 1 ప్లస్ 5 ప్లస్ 9. అది డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఓవరాల్ గా డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం థర్డ్ రో థర్డ్ కాలం ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ రోస్ ఎంత రో ఎంత కాలం ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3 మార్క్స్ క్వశ్చన్ అడిగితే ఈ విధంగా చూడండి, సింపుల్గా అడుగుతారు. ఒకసారి బేసిక్స్లో ఇవ్వాలనుకున్నప్పుడు ఈజీగా ఓన్లీ సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఎలా రాసుకోవచ్చు ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకేనా డయాగ్నల్ మ్యాట్రిక్స్ కి. అలాగే ఎందుకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ మిగతా అన్ని ఎలా తెలుసుకున్నా మీరు అవగాహన వచ్చేసి, కానీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి చిన్న కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. అది కంప్లీట్గా ప్రాబ్లమ్ రిలేటెడ్ అయి ఉంది ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కి. దాన్ని నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కి నథింగ్ బట్. ఇక నల్ మ్యాట్రిక్స్ అంటే జీరో ఎలిమెంట్స్ ఉంటే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 0 0 0 0 2/2 మ్యాట్రిక్స్ ఇది. అలాగే 0 3/3 మ్యాట్రిక్స్ కావాలంటే 0 0 0 0 ఇది నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా నల్ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్లోనే డైరెక్ట్ అడుగుతుంటున్నాడు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటంటే 1 0 0 1 1 0 0 1 లేదా ఇదేంటి 2/2. 3/3 రాయాలంటే 1 0 0 0 1 0 0 0 1. ఇదేంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I ఈక్వల్ టు దిస్ వన్. ఇదేంటి 3/3 మ్యాట్రిక్స్ అంటే ఒక ఎలిమెంట్ మాత్రం 1 ఉంటుంది, డయాగ్నల్ ఎలిమెంట్ 1 ఉంటుంది, డయాగ్నల్ ప్లేస్ లోనే 1 ఉంటుంది, మిగతా అన్ని 0 ఉంటే అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్.
డయాగ్నల్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ డయాగ్నల్ ప్లేస్ అంటే ఏం చెప్పాను? ఫస్ట్ రో సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, అలాగే ఫోర్త్ రో ఫోర్త్. అలా రాసుకొని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐ ఇచ్చినప్పుడు ఇచ్చిన పంటలు పెట్టి ఒకసారి ఏ మ్యాట్రిక్స్ అంతా ఇచ్చి ఏ ఐ అని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏ ఐ 1 2 3 4 ఇస్తారు. ఏ ఐ అనేది ప్రొడక్ట్ మల్టిప్లికేషన్. దీనికి ఏం చేయాలి? 1 2 3 4 ఐ ఏంటి? ఐ నథింగ్ బట్ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి 2/2 అంటే 1 0 0 1 ఈ విధంగా రాస్తాం. అయిపోతుందా? సో 1/1 1 2 3 4 1 0 0 1 వేసి మల్టిప్లై చేస్తే ఏ ఐ అనేది మనకి వచ్చేస్తుంది కాబట్టి. ఓకేనా? అందుకని ఈ ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఖచ్చితంగా బాగా గుర్తుంచుకుంటే డయాగ్నల్ వరకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది నల్ మ్యాట్రిక్స్ అంటే ఆర్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. అది ఆరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ పెట్టి మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ మనం ఏవైతే ఉన్నాయో దాని మ్యాట్రిక్స్ చేద్దాం. ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఇక్కడ డివిజన్ అనేది మనం మ్యాట్రిక్స్ లో చేయాలి. అడిషన్ చేస్తాము, ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ లో అడిషన్ చేస్తాము, అడిషన్ చేస్తాము, అలాగే డివిజన్ చేస్తాము, డివిజన్ చేస్తాము, మల్టిప్లికేషన్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఆల్జీబ్రాలో ఏవైతే మనం ఆల్జీబ్రిక్ ఆపరేషన్ ఏవైతే చేస్తున్నామో అడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్, అక్కడ ఏవైతే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఎలా అప్లై చేస్తాం? ఎడిషన్ చూసినట్లయితే మ్యాట్రిక్స్ ఏంటంటే ఏ ప్లస్ బి, అలాగే మ్యాట్రిక్స్ ఏ ప్లస్ బి, ఏ అనే బి వస్తుంది, అండ్ డివిజన్ అయితే ఏ మైనస్ బి, అండ్ మల్టిప్లికేషన్ అయితే ఏబిగా రాసుకుంటాం. వీటి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి? ఎడిషన్ కి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి అని రాసుకుంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఈ రెండు ప్రాపర్టీస్ కూడా ఎడిషన్ లో ఆల్జీబ్రిక్ ప్రాపర్టీ రెండు కూడా మనకి వర్తిస్తాయి. ఇవి ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనం మ్యాట్రిక్స్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను ప్రాపర్టీ. అలాగే బి ప్లస్ ఏ చేసినట్లయితే ఆ రెండు ఏ ప్లస్ బి అయినా బి ప్లస్ బి అయినా సమానమే అని చెప్తున్నాం. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఒకవేళ మీకు ప్రాబ్లం లో ఏ ప్లస్ బి ప్లస్ సి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసి సో దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ బి ప్లస్ సి కూడా ఈజీగా ఇవ్వాలనుకున్న విధంగా కూడా ఉంటుంది. ఇది ఏదైనా కమ్యూటేటివ్ ప్రాపర్టీ మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ. అలా డివిజన్ చూస్తే ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఆల్జీబ్రా ఇక్కడ కూడా ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని 5 అనుకున్న ఆల్జీబ్రా 5 మైనస్ 3 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 3 మైనస్ 5. then 5 మైనస్ 3 is 2, then 3 మైనస్ 5 is మైనస్ 2. అంటే రెండు నాట్ ఈక్వల్ టు దీనికి మనం మ్యాట్రిక్స్ లో కూడా ఈ ప్రాపర్టీ అమలు కాదు. ఇది నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ లో చూస్తే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ, బట్ ఆల్జీబ్రాలో ఏబి ఈక్వల్ టు బి అవుతుంది. ఎందుకంటే ఏ అనేది 2, బి అనేది 3 అని చెప్తున్నాను. బి అనేది 3, బిఏ ఏబి ఈక్వల్ టు 3 ఇంటూ ఏ 3 ఇంటూ 2 అవుతుంది. 3 6 6 కానీ మ్యాట్రిక్స్ లో మాత్రం ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అంటే ప్రాపర్టీ లో ఇంకా వచ్చేమో కానీ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ కమ్యూటేటివ్ ప్రాపర్టీ డస్ నాట్ హోల్డ్ ట్రూ. అలాగే ఏబి ఇంటూ సి డస్ నాట్ associative property A into BC does not hold good. Associative property also does not hold good in matrices. A B into C does not equal to A into BC. అంటే A B ఒక product తీసుకొని మల్టిప్లికేషన్ చేసి దాని C తో మళ్ళీ మల్టిప్లై చేస్తే అలాగే BC దాన్ని సెపరేట్ చేసి BC ఇదే రెండు ఎలిమెంట్స్ BC తీసుకొని దాన్ని A తో మల్టిప్లై చేసి రెండు సమానం అవుతాయంటే అమ్ము ఇది ప్రాపర్టీ. అంటే ఒకసారి సేమ్ అని కూడా ఇది రాయడం అవుతుంది. రాయకూడదు. ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. ఓకే, ఇది మ్యాట్రిక్స్ ప్రాపర్టీ, బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్.
ఒక 2 ప్రాబ్లమ్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మీద చేద్దాం ఒకసారి. ఈ యొక్క మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏబీలు స్కేలార్ ఆపరేషన్, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, స్కేలార్ ఆపరేషన్ మనం ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లం మోడల్ చేస్తే ఈ టైప్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా 3 మార్క్స్ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు. 3 మార్క్స్ క్వశ్చన్స్కి మనకి ఈ టైప్లో వస్తుంటాయి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైనస్ బి కావాలనుకుందాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 0, 1, 2, 2, 3, 4, 4, 5, 6 అండ్ బి ఈక్వల్ టు 1, -2, 0, 0, 1, -1, -1, 0, 3. Then find a minus b and 4b minus 3a, a plus b అని అడిగాడు. ఇప్పుడు a minus b నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. a minus b is equal to ఎలా రాసుకోవచ్చు? a అంతా 0, 1, 2, 2, 3, 4, 4, 5, 6. ఇప్పుడు మైనస్ యాజ్ యూజువల్గా -3. ఇక్కడ ఉంది b ఏంటి? 1, -2, 0, 0, 1, -1, -1, 0, 3 అయితే ఇవి ఏ మైనస్ బి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ రోలో ఏ కాలంలో ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్తోనే సబ్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అనేది ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇక్కడ కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలంతో మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 1 అనేది -2 అనేది ఉంది ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇక్కడ కూడా ఫస్ట్ రో సెకండ్ కాలంలో -2 ఉంది. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 2 ఉంది, ఏంటిది? ఫస్ట్ రో థర్డ్ కాలం, ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలంలో 0 ఉంది. దీన్నే సబ్ట్రాక్ట్ చేయాలి. మిగతా ఎక్కడ పడితే అక్కడ సబ్ట్రాక్ట్ చేయకూడదు. మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ అయినా ఎడిషన్ అయినా సేమ్, ఇందులో తేడా ఏమి లేదు. ఓన్లీ సింబాలిక్గా ఏదైతే ఉందో ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం అంతే. మిగతాది ఏ ఎలిమెంట్ ఏ ప్లేస్లో ఉందో ఫస్ట్ రెండు మ్యాట్రిక్స్లో ఏ ఎలిమెంట్తో కంపేర్ చేయాలో ఆ ప్లేస్లోనే కంపేర్ చేయాలి. ఏది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసుకొని ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఇక్కడ ఉండి ఇది సెకండ్ రోలో ఉంది 2, 3, 4 అనేది. ఇక్కడ 0, 1, -1 ఈ మూడు ఎలిమెంట్లలో సబ్ట్రాక్ట్ చేయాలి. ఏ ప్లేస్లో ఆ ప్లేస్ 2కి 0 సబ్ట్రాక్ట్ చేస్తాం, 3ని 1 తోటి, 4ని -1 తోటి, 4, 5, 6 అనేది థర్డ్ రోలో ఉంది. ఇక్కడ థర్డ్ రోలో -1, 0, 3 ఉంది. ఇప్పుడు థర్డ్ రోలో ఫస్ట్ కాలంలో నుంచి 4, 1 ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం -1 ఉంది. 4, -1ని 3 సబ్ట్రాక్ట్ చేస్తాం, 5, 0 సబ్ట్రాక్ట్ చేస్తాం, 6, 3 ప్లేసెస్ యాజ్ యూజువల్గా ఆ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తాము. అది గుర్తుంచుకోండి. ఇక మీరు చూసుకోండి, ఇక ఆపరేషన్ నేను చేస్తాను. 0, -1 ఫస్ట్ ఎలిమెంట్, 1, -2, 1 మైనస్ ఆఫ్ ఈ మైనస్ సింబల్ అనేది యాజ్ యూజువల్ వచ్చేస్తుంది, -2. ఇక్కడ 2 ఇక్కడ ఉంది 0 ఆ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో 2 - 0. ఇది 2 ఉంది, ఇక్కడ ఏముంది 0, 2 - 0. ఇక్కడ 3 ఇక్కడ 1 అంటే 3 - 1 మధ్యలో ఉంది మైనస్ అన్నది. 4 ఇక్కడ ఉంది -1, 4 -1. ఇక్కడ 4 ఉంది, ఇది -1 ఆడ మైనస్ ఉంటుంది కాబట్టి 4 -1, 5 -0, 6 -3. ఇప్పుడు చూడండి 0 - 1 ఎంత వస్తుంది? -1. 1 -2 అంతా 1 + 2, 2 - 0, 2. ఏదైతే 2 - 0 అంతా 2, 3 - 1 అంతా 2, 4 - 1 అంతా 4 + 1. ఇదంతా 4 - 1 అంతా 4 + 1, 5 - 0, 5, 6 - 3, 3. ఇది మన ఆన్సర్. ఓకేనా? ఇంకా మనకి కావాలనుకుంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? దిస్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? -1, 1 + 2 అంతా 3, ఇది 2, 4 + 1 5, 4 + 1 5, ఇది 5, ఇది 3. అంతేనా? అయిపోయింది. a - b = దిస్ వన్. a - b ఫైనల్ ఆన్సర్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాలనుకుంటే a + b కావాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ a + b కావాలి మనకి. ఇక్కడ నుంచి a + b కావాలంటే ఏం చేస్తాం? ఇదే ఎలిమెంట్స్ నుంచి a + b కావాలి అంటే సేమ్
ఏ ఎలిమెంట్స్లో ఆ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేయడమే. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 1 2 2 3 4 4 5 6 ప్లస్ 1 minus 2 0 0 1 minus 1 minus 1 0 3. ఇక్కడ ప్లస్ అయినా మైనస్ అయినా ఒకటే అన్నాం కదా, సేమ్ ప్లేస్లో సేమ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నా సేమ్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేయండి. 0 ప్లస్ 1 0 1 కాబట్టి 1 మైనస్ 2 ఇక్కడ ప్లస్ కాబట్టి డైరెక్ట్ మైనస్ 2 రాస్తాం. 2 ప్లస్ 0 నెక్స్ట్ 2 మైనస్ 2 ప్లస్ 0 3 ప్లస్ 1 4 మైనస్ 1 ఎందుకంటే ప్లస్ ఉన్న మధ్యలో 4 మైనస్ 1 ఇక్కడ కూడా 5 ప్లస్ 0 6 ప్లస్ 3 ఇదేంటి ఏ ప్లస్ బి. ఇక్కడ మనకి ఏమొచ్చింది 0 ప్లస్ 1 ఎంత 1 1 మైనస్ 2 ఎంత మైనస్ 1 2 ప్లస్ 0 2 2 ప్లస్ 0 2 3 ప్లస్ 1 4 4 మైనస్ 1 3 4 మైనస్ 1 3 5 ప్లస్ 0 5 6 ప్లస్ 3 9. ఇది ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఇది ఓకేనా. ఓకే ఇక నెక్స్ట్ అడిగింది ఏంటి, ఇంకోటి స్కేలార్ ఆపరేషన్ మీద ఒక ప్రాబ్లం 4b మైనస్. ఇదన్నీ ఒకే ప్రాబ్లం అడగడు ఒక్కసారి. ఏ ప్లస్ బి అనేది 3 మార్క్స్ అడిగచ్చు, లేదా ఏ మైనస్ బి 3 మార్క్స్ అడిగచ్చు, లేదా 4b మైనస్ 3a బేసిక్ స్కేలార్ ఆపరేషన్ మీద 3 మార్క్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని చేయండి. 4b మైనస్ 3a ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అది ఏం చేస్తాం డైరెక్ట్ 4b మైనస్ 3a 4ని 4 అనేది స్కేలార్ ఆపరేషన్ ఏ విధంగా చేస్తాం, 4 డైరెక్ట్గా ఈ ఎలిమెంట్స్ చేత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అయితే 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 మైనస్ 2 0 0 1 మైనస్ 1 మైనస్ 1 0 3 ఈ 9 ఎలిమెంట్స్ని 4 చేత మల్టిప్లై చేస్తాము. మైనస్ ఏ చేత 3a దాని చేత ఈ 9 ఎలిమెంట్స్ని ఇండివిజువల్గా మల్టిప్లై చేసి ఆ రెండు సబ్ట్రాక్ట్ చేసేయడమే, అంతకు మించి ఏం లేదు. చాలా ఈజీ. ఓన్లీ స్కేలార్ మల్టిప్లై అయితే ఎక్కడ ఇనిషియల్గా నెంబర్ కే చేత ఇక్కడ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు కే చేత ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ని కాన్స్టెంట్ చేత మల్టిప్లై చేయడమే. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి 4b మై 4 అలాగే నెక్స్ట్ ఏకి మల్టిప్లై చేసింది 3 అది కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇచ్చినట్లయితే ప్రాబ్లంలో 4b మైనస్ 3a ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఇంటూ b ఎంత బాబు, b 1 మైనస్ 2 0 0 1 మైనస్ 1 మైనస్ 1 0 3 మైనస్ 3 ఇంటూ ఏ ఎంత, ఇక్కడ ఏ ఎంత ఉంది 1 2 ఏ ఎంత ఉంది 0 1 2 2 3 4 4 5 6. ఇక్కడ స్కేలార్ ఆపరేషన్ చేస్తున్నాం. ఇది కాన్స్టెంట్ 4ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 4 ఇంటూ 1 4 ఇంటూ మైనస్ 2 4 ఇంటూ 0 ఇక్కడ 4 ఇంటూ 0 4 ఇంటూ 1 4 ఇంటూ మైనస్ 1 అలాగే 4 ఇంటూ మైనస్ 1 థర్డ్ కాలం. ఇది 4 ఇంటూ 0 ఇది 4 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 0 3 ఇంటూ 1 3 ఇంటూ 2 అలాగే 3 ఇంటూ 2 3 ఇంటూ 3 3 ఇంటూ 4 3 ఇంటూ 4 3 ఇంటూ 5 3 ఇంటూ 6. ఓకేనా. ఇది మ్యాట్రిక్స్ 4b మైనస్ 3a. ఇప్పుడు చూడండి 4 ఇంటూ 1 అంతా 4a 4 ఇంటూ మైనస్ 2 అంతా మైనస్ 8 4 ఇంటూ 0 0 4 ఇంటూ 0 0 4 ఇంటూ 1 4 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4 4 ఇంటూ 0 0 4 ఇంటూ 3 12 మైనస్ 3a ఎంత ఉంది 3 ఇంటూ 0 0 3 ఇంటూ 1 ఎంత 3 3 ఇంటూ 2 ఎంత 6 3 ఇంటూ 2 ఎంత 6 3 ఇంటూ 3 9 3 ఇంటూ 4 12 3 ఇంటూ 4 12 3 ఇంటూ 5 15 3 ఇంటూ 16 6 18. ఓకేనా. ఇక ఏముంది దిస్ ఈక్వల్ టు 4 0 4 మైనస్ 0 మైనస్ 8 మైనస్ 3 0 మైనస్ 6 0 మైనస్
6 4 minus 9 minus 4 minus 12 minus 4 minus 12 ఇక్కడ కూడా 0 minus 15 12 minus 18 ఇదిగోండి 4 minus 0 అంటే 4 minus 8 minus 3 minus 11 0 minus 6 minus 6 0 minus 6 minus 6 4 minus 9 minus 5 minus 4 minus 12 minus 16 minus 4 minus 12 minus 16 0 minus 15 minus 15 12 minus 18 minus 6 ఏంటిది మనకు వచ్చిన మాత్రం 4a minus 3b అంతేనా 4b minus 3a ఇక్కడ 3 చేసాం 3 చూడండి సరే a minus b అలా చేసాం a minus b చేసాం a plus b చేసాం 4b minus 3a చేసాం 4b minus 3a 4b minus 3a త్రీ ఆన్సర్స్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ స్కేలార్ ఆపరేషన్ 3 కూడా ఫినిష్ చేసాం ఇదే విధంగా ఇంకో ప్రాబ్లం చూసినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లం if a equal to 2 3 1 6 minus 1 5 b equal to 1 2 minus 1 0 minus 1 3 and a plus b minus x equal to 0 then find x మనకు కావాల్సింది a అనే మ్యాట్రిక్స్ b అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు a plus b minus x equal to 0 అనే కండిషన్ ఇచ్చాడు ఇప్పుడు మనకు x కావాలన్నాడు ఆల్రెడీ a ఉన్నది b ఉంది x కావాలి మనకి ఇచ్చిన దాని నుంచి given a plus b minus x is equal to 0 సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు x కావాలంటే a plus b equal to x అంతేనా a plus b equal to x కదా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాక మైనస్ x కాస్త ప్లస్ x అవుతుంది a plus b equal to x అయింది ఇప్పుడు x అంటే ఏంటి రెండు సమ్ చేయడమే ఎడిషన్ చేయడమే a plus b సో x equal to a plus b this equal to a ఎంత 2 3 1 6 minus 1 5 ప్లస్ ఇదంతా 2/3 మ్యాట్రిక్స్ అలాగే b ఏంటి 1 2 minus 1 0 0 minus 1 3 ఇది కూడా 2/3 మ్యాట్రిక్స్ 2 rows 3 కావాలి 2/3 ఓకే ఇప్పుడు మనం సమ్ ఏం చేస్తాం రెండు సమ్ చేస్తే x చేయండి కదా సో దిస్ ఈక్వల్ టు ఏదైనా రాసుకోవచ్చు 2 ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో లేదు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 2 + 1 3 + 2 ఇలా లేదంటే మీకు కన్ఫ్యూజ్ పడితే ఇలా పెట్టుకోండి బ్రాకెట్స్ దేని దానికి 1 మైనస్ ఆఫ్ 1 6 ప్లస్ 0 మైనస్ 1 మైనస్ 1 ఎందుకంటే రెండు ప్లస్ ఉంది కాబట్టి ఇంక మైనస్ 1 యాడ్ చేసి వచ్చేస్తుంది 5 ప్లస్ 3 దిస్ ఈక్వల్ వాట్ మనం ఇంకేం రాస్తాం దీన్ని సింప్లిఫై చేస్తే 2 + 1 ఎంత 3 3 + 2 5 1 - 1 0 6 + 0 6 -1 - 1 -2 5 + 3 8 ఇదంటే x ఇది నథింగ్ బట్ x నా x a + b ఆన్సర్ వస్తుంది x ఓకే ఇది ఈ విధంగా కూడా ఒక్కొక్కసారి ఇలా చిన్న జస్ట్ అంటే ఎడిషన్ చేయడం సబ్ట్రాక్షన్ చేయడం ఏదైనా ఇవ్వచ్చు ఇదే a - b + x కూడా ఇవ్వచ్చు ప్లస్ x = 0 అనే కండిషన్ ఇవ్వచ్చు అప్పుడు x = ఏమవుతుంది a - b - x అవుతుంది దీని నుంచి x ఏమైనా రాసుకోవచ్చు x - మైనస్ ఎవరికి వస్తే b - a ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది x ఈ కండిషన్ నుంచి ఇది వేరే కండిషన్ నేను చెప్తున్నాను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను a - b + x అని ఇచ్చాడు కొన్ని కండిషన్ ఒకవేళ అప్పుడు x ని ఫైండ్ అవుట్ చేయమన్నారు a - b ఈ ప్లస్ x కాస్త రైట్ సైడ్ తీసుకెళ్తే -x అవుతుంది -x అయితే ఈ x మైనస్ లో పోవాలి కాబట్టి మైనస్ ని లెఫ్ట్ సైడ్ మనకి వస్తే ఈ ప్లస్ మైనస్ ఏ ప్లస్ ఏ కాస్త మైనస్ ఏ అవుతుంది మైనస్ బి కాస్త ప్లస్ బి అవుతుంది బి మైనస్ ఏ బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ చేస్తుందా సబ్ట్రాక్షన్ చేస్తే మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ చేస్తే బి మైనస్ ఏ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 1 3 -5 2 -1 5 1 0 1 దీనికి ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్ టు వాట్ మనకు తెలిసిందే ఆల్రెడీ నేను చెప్పాను ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు
సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇది 3 మార్క్స్ లో కూడా అడగడానికి స్కోప్ ఉంటాయి ఇలాంటివి. సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పాను నేను? ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పాను? ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ ఎలిమెంట్ డయాగ్నల్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, అలా ఎంత రో ఎంత కాలం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take the given matrix A అని తీసుకుందాం. given A ఈక్వల్ టు 1 3 -5 2 -1 5 1 0 1. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏంటి? 1. సెకండ్ రో సెకండ్ కాలం -1, థర్డ్ రో థర్డ్ కాలం 1. ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి? 1 -1 1. కాబట్టి therefore డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి అనుకున్నాం మనం ఇక్కడ వస్తున్నాయి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఉంది. డయాగ్నల్ ఎలిమెంట్స్ is equal to 1 comma -1 1. So the trace of matrix equal to what? Trace. The trace of matrix equal to sum of diagonal elements. anta 1 -1 +1. లేదంటే ఇంకా బాగా నీళ్ళు రాయాలనుకుంటే మీరు 1 1 1 ప్లస్ -1 +1 అంతేనా? సమ్ 1 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -1 +1. దిస్ ఈక్వల్ టు 1 -1 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? 1 ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది కూడా 1 అంతేనా? చూసిన వెంటనే 1 మార్క్ తీసేచ్చు. 1 3 మార్క్స్ అయితే ఒక స్టెప్ వేసి ఈ విధంగా చేసినట్లయితే మీకు 3 మార్క్స్ ఫుల్గా పడతాయి. ఓకేనా? నెక్స్ట్ మనం వెళ్ళవలసింది మల్టిప్లికేషన్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా?